హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పేది చాణక్య నీతి శ్లోకం 25. ఇక్కడ చాణక్యుడు ధన ప్రభావం గురించి ఏమంటున్నాడంటే, ధనం, డబ్బు, సంపద ఉన్నవాడికి స్వతహాగా మిత్రులవుతారు మరియు బంధువులు, చుట్టాలు అతడి చుట్టూ తిరుగుతారు. నేటి కాలంలో డబ్బున్న వాడిని విద్వాంసుడుగా గౌరవిస్తున్నారు. ధనవంతుడైన వ్యక్తిని జ్ఞానిగాను విద్వాంసుడుగాను చూస్తారు. ఇదే ముచ్చట చాణక్యుడు వందల సంవత్సరాల క్రితం చెప్పాడు. నేటి యుగానికి కూడా అలానే ఉంది. వాస్తవానికి మిత్రులు, బంధువులు ధనం లేని వారితో మొహం చాటేస్తారు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ళు అతడిని విమర్శిస్తారు. ధనం లేని వాడిని ఒక మనిషిగా కూడా చూడరు. ధనం లేని వాడిని ఎవరు అర్థం చేసుకోరు. ధనం లేని వాడిని గుణవంతుడైనా కూడా నేటి యుగంలో ఎవరు పట్టించుకోరు. కాబట్టి ధనానికి అంతటి లౌకిక ప్రభావం ఉన్నది. కానీ ధనం, డబ్బు లేని వాడిని కూడా ఒక మనిషిగా చూసిన వాడు శ్రీరాముడితో సమానం. నేటి యుగంలో ఇది నా మాటగా చెప్తున్నా. ఇట్లాంటి టాపిక్స్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.